ప్లాస్టిక్‌కి, క్యాన్సర్‌కి సంబంధం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. పొద్దున్నుంచి పడుకునేదాకా మనం రకరకాల ప్లాస్టిక్ మన వాడకంలో చూస్తున్నాం. అందులో ఏది మంచి ప్లాస్టిక్, ఏది చెడు ప్లాస్టిక్ అది మనం ముందు తెలుసుకోవాలి. ప్లాస్టిక్‌లో కూడా చాలా రకాలుంటాయి. మనం చూసుకునేది ఏంటంటే ఖచ్చితంగా రోజు వాడే ప్లాస్టిక్ ఏదైతే మన ఆహార పదార్థాలతో కూడిన ప్లాస్టిక్ అంటే పొద్దున్న మనం చూస్తుంటే మన ప్లాస్టిక్ గ్లాసులు కానీ లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ అక్కడి నుంచే మొదలవుతుంది. సో ప్లాస్టిక్ అన్న ఒక పదార్థం మన ఒంట్లోకి ఎలా వెళ్తుందంటే ఆ ప్లాస్టిక్ మన కన్జ్యూమ్ అంటే దాంట్లో ఏదైనా ఆహార పదార్థాలు వేసి మనం తినేటప్పుడే అది మన ఒంట్లోకి వెళ్తుంది. ఇంకా వెళ్ళే దారులు ఎలా ఉంటాయంటే రెస్పిరేటరీ అంటే మన శ్వాసతో వెళ్తుంటాయి. అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ మనం ఇండస్ట్రీస్లో చూస్తాం, కానీ మన ఇంట్లో మాత్రం ఎలా మన ఒంట్లోకి వెళ్తుందంటే మనం తినే పదార్థాలు ఏ ప్లాస్టిక్ మీద వేసి తింటున్నామో అదే మన ఒంట్లోకి వెళ్తుంది. సో అది ఫస్ట్ రూట్ అనమాట. సో అందుకనే మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్లో కూడా రకాలు ఉంటాయి. మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, మనం అందులో ఏం చూస్తాం, BPA ఫ్రీ అని చూస్తుంటాం. అంటే బైఫినాల్ ఏ ఫ్రీగా ఉంటే అదొక టాక్సిన్ ప్లాస్టిక్లో. కానీ అది మంచిదా చెడుదా అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటర్. ప్లాస్టిక్ బదులు దాని ఆల్టర్నేటివ్స్ మనం చూసుకోవడమే చాలా మంచిది. సో అందులో ఉన్న కాంపౌండ్స్లే మనకి చాలా టాక్సిన్స్ కాజ్ చేస్తాయి. అలాగే కాకుండా మైక్రో ప్లాస్టిక్స్ అని ఉంటాయి, అది మన బాడీలో కూడా అది ఎంటర్ అయ్యి చాలా DNA డ్యామేజ్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే అన్నెసెసరీగా బాడీని ఒక బయట నుంచి వచ్చే సబ్స్టాన్స్ దాని ఇన్ఫెక్షన్ రూపంలో, ఇన్ఫ్లమేషన్ రూపంలో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి ఒంట్లో DNA డ్యామేజ్ కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కానీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి? ప్లాస్టిక్ మనం రోజు వాడకంలో ఎలా తగ్గించుకోవాలి, లేకపోతే ఎలా దాన్ని మనం అవాయిడ్ చేయాలి, ఇది తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక డాక్టర్ పెథాలజిస్ట్, ఆయన ఎక్కువ ఈ క్యాన్సర్ సంబంధించిన రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. సో ఆయనకి ఒక 50-60 ఇయర్స్ వరకు రోజు క్యాన్సర్ రిపోర్ట్ ఇవ్వడం వలన ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది, మన రోజు వాడే ఏదైతే సబ్స్టాన్సెస్ ఉంటున్నాయో, అంటే ఏదైతే మన తినే పదార్థాలు కానీ ఉండే జీవన శైలి కానీ అందులో మార్పు రావడం వల్లనే ఈ క్యాన్సర్ శాతం ఎక్కువ వస్తుంది. సో దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనుకుంటే ఆయన పాటించిన విధానం ఏంటంటే, మనం పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసుకుంటాం. సో బ్రష్ చేసుకున్న వాటిల్లో మనం చూస్తే బ్లిస్టర్స్ ప్లాస్టిక్కే, ఆ స్టెమ్ ఏదైతే ఉంటుందో అది ప్లాస్టిక్కే, తర్వాత అందులో వేసే పేస్ట్ కూడా ఒక కెమికల్ కాంపౌండే. సో ఇన్ని కెమికల్స్, ఇన్ని ప్లాస్టిక్స్తో మనం ఫస్టే నోట్లో పొద్దున్న లేచిన వెంటనే నోట్లో నుంచే స్టార్ట్ చేస్తాము. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఆయన మళ్ళీ పాత తరంలో మనం చూస్తున్నాం ఏంటంటే పలకర్ర అంటాం, అంటే వేపాకు చెట్టు ఒక కర్రతో పళ్ళని శుభ్రం చేసుకునే విధానం అన్నది ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసుకున్నారు. దాని తర్వాత స్నానం చేసేటప్పుడు మనం గమనిస్తున్నాం ఏంటంటే మనం నీళ్ళు కాచుకునేటప్పుడు వేడి నీళ్ళు వాడుతున్నాం. సో ఎక్కువ మంది ఆ ప్లాస్టిక్ బకెట్స్ వాడటం వలన, లేకపోతే ఆ ప్లాస్టిక్కి సంబంధించిన ఏదైతే ఉంటున్నాయో యుటెన్సిల్స్, సో దీంట్లో మనం వాటర్ హీటర్ పెట్టి కానీ ఇలా చేయడం వలన ఏమవుతుందంటే అది మైక్రో ప్లాస్టిక్స్, వేడికి మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది. సో మైక్రో ప్లాస్టిక్కి స్నానానికి సంబంధం ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సింది, మన చర్మం ఎలాగైతే ప్రొటెక్టివ్ ఫ్యాక్టరో, మన ఒక ఆయింట్మెంట్ పెడుతున్నాం అనుకోండి, లేకపోతే కొన్ని ప్యాచెస్ పెడుతున్నాం అనుకోండి, అది మనకి అబ్జర్వ్ అవుతాయి. సో అలాగే ఈ మైక్రో ప్లాస్టిక్స్తో మనం కానీ ఈ ప్లాస్టిక్ బకెట్స్తో కానీ హీట్ చేసి మనం స్నానం చేస్తే ఆ మైక్రో ప్లాస్టిక్ మన ఒంట్లో ఎంటర్ అవ్వడానికి ఈ స్కిన్ ఒక దారిగా మారుతుంది అనమాట. సో అందుకని దానికి ఆల్టర్నేటివ్గా ఆయన ఏం చేశారంటే, మన పాతకాలం మళ్ళీ పద్ధతి మట్టి కుండని ఏర్పరచుకొని, ఒక చిమ్నీ ఏర్పరచుకొని అందులో వేడి నీళ్ళతో కాచుకొని, సో ఆ నీళ్ళతో కానీ మనం స్నానం చేస్తే ఎటువంటి ప్లాస్టిక్స్కి మనం ఎక్స్పోజ్ అవ్వ, మన స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఆయన పాటించిన రెండో పద్ధతి. దాని తర్వాత మనం ఆహారం తీసుకునేటప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఒక ట్రావెల్ చేసినప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో వాడకంలో కానీ ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కువ చూస్తుంటాం. సో ఇవి ప్లాస్టిక్ ఎప్పుడైతే మనం ఈ యుటెన్సిల్స్ వాడుతున్నామో ఖచ్చితంగా మన ఆహారం దాని మీద
పెట్టినప్పుడు ఎంతో కొంత ప్లాస్టిక్, ఆ మైక్రో ప్లాస్టిక్ మన కంటికి కనిపించిన ప్లాస్టిక్ దానికి టచ్ అవ్వడమో లేకపోతే ఆ ప్లాస్టిక్ సర్ఫేస్ నుంచి షెడ్ అవ్వడమో జరగడం జరుగుతుంది. దానివల్ల మనం తీసుకునే ఆహారంలోకి ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇంతకుముందు మనకు తెలుసు ఏదైతే స్టీల్ కానీ లేకపోతే పాతకాలంలో వాడే ఇత్తడి సామాన్లు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా సేఫ్ సబ్స్టెన్స్ అనమాట. అందులో ఎటువంటి కెమికల్స్ లేనివి, అందులో హై మెటల్స్ కూడా ఏమీ యూజ్ చేయరు. మనం ప్లాస్టిక్ తయారు చేయడానికి వాడే మెటీరియల్స్లో మనం చేసుకుంటుంటే అందులో హెవీ మెటల్స్ ఉంటాయి, తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నథింగ్ బట్ మనం ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటున్నాం, పురుగుల మందు అంటున్నాం. అవన్నీ ఏంటంటే ఆర్గనోఫాస్ఫేట్స్, ఆర్గనో కెమికల్స్. ఇవే కాంపౌండ్స్ మళ్ళీ ప్లాస్టిక్స్లో రకరకాల ప్లాస్టిక్స్లో దాని రకరకాల ఫ్లెక్సిబిలిటీ, రకరకాల షేప్స్కి తేడానికి ఇవే కాంపౌండ్స్ని వాడుతూ ఉంటారు. సో మనకి ఈ రెండు మన బాడీకి అంటే మన ఒంటికి హార్మ్ఫుల్ అని తెలిసినా కానీ మనం దానికి జోలికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. సో అందుకనే మనకి ఆయన ఏదైతే జీవన విధానంలో నేను చూసింది ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆ ట్రెడిషనల్ ఓల్డ్ స్టైల్లో ఏదైతే లైఫ్ స్టైల్ని పాటిస్తున్నామో, అంటే యుటెన్సిల్స్, స్టీల్ యుటెన్సిల్స్లో తినడం, లేకపోతే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం అరిటాకు మీద తింటూ ఉంటారు. సో అరిటాకు మీద తినడం అనేది న్యాచురల్, అది న్యాచురల్గా వచ్చిన సబ్స్టెన్సెస్ మన ఒంట్లోకి వెళ్తాయి. అంటే ఏదైతే గ్రీన్ లీఫ్ సబ్స్టెన్సెస్ అవన్నీ మన ఒంట్లోకి వెళ్తాయి, డైరెక్ట్గా ప్లాస్టిక్కి అటాచ్ అవ్వదు. సో మనం ఎక్కువ పొరపాటు చేసేది ఏంటంటే, ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా ఈ ఫుడ్ తీసుకునే టైంలో ఈ ప్లాస్టిక్ వాడకం అన్నది చాలా ఈజీగా, సులువుగా ఉంటుందని మనం దాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటున్నాం. అలా కాకుండా మనం రీయూజబుల్ ఏదైతే ఈ స్టీల్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనకి సెరామిక్ కానీ, పోర్సిలిన్ కానీ ఇలాంటి సబ్స్టెన్స్ ఏవైతే ఉంటున్నాయో, లేకపోతే మట్టితో చేసినవి ఏమైనా ఉంటున్నాయో, ఇవన్నీ న్యాచురల్గా వచ్చే సబ్స్టాన్సెస్. దీనివల్ల మనం ప్లాస్టిక్ ఇంటేక్ని మనం తగ్గించే అవకాశాలు చాలా వరకు చూడొచ్చు.